కర్ణాటకలోని ధర్మస్థలాల్లో 1998 నుంచి 2014 వరకు 100కు పైగా మహిళల మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు ఓ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు మహిళల మృతదేహాలు దుస్తులు లేకుండా ఉన్నాయని, వాటిపై లైంగిక దాడి, హింసకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కిపాటుకు గురైంది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో చనిపోయిన వారంతా ఎవరు? ఇన్ని రోజులు మౌనంగా ఉండి పారిశుద్ధ్య కార్మికుడు ఇప్పుడే ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఈ హత్యకు ఎవరు చేశారు అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మహిళల మృతదేహాలు చాలా వరకు దుస్తులు లేకుండా ఉన్నాయి. అందులో చాలా మంది అమ్మాయిలు, మహిళలే ఉన్నారు. కొన్ని మృతదేహాలపై లైంగిక దాడి, హింసకు సంబంధించిన గాయాలున్నాయి. వారిపై అత్యాచారం జరిగినట్లు ఆనవాళ్లున్నాయి. ఇలాంటి 100కు పైగా మృతదేహాలను నేను పూడ్చిపెట్టాను. ఒక్కసారిగా దేశం మొత్తాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసిన మాటలివి. కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో గతంలో పనిచేసిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు జూన్ 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందులో తాను 1998 నుంచి 2014 వరకు 100కు పైగా మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు పోలీసులకు చెప్పాడు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సమర్పించాడు. అయితే ఈ విజిల్ బ్లోయర్ వాంగ్మూలంపై అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారుణానికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలని ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఈ కేసును ధర్మస్థల మాస్ బ్యూరియల్ కేసు విచారించడానికి శనివారం కర్ణాటక ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంను ఏర్పాటు చేసింది. డీజీపీ ప్రణబ్ మొహంతి నేతృత్వంలో ఐపీఎస్ అధికారులు ఎంఎన్ అనుచిత్, సౌమ్యలత, జితేంద్ర కుమార్ విచారణ చేపట్టారు. అయితే చనిపోయిన వారంతా ఎవరు? ఏమాత్రం అనుమానం రాకుండా 100 మందికి పైగా మృతదేహాలను ఎలా ఖననం చేశారు? ఇన్ని రోజులు మౌనంగా ఉండి పారిశుద్ధ్య కార్మికుడు ఇప్పుడే ఎందుకు చెప్పాడు? ధర్మస్థల క్షేత్ర పవిత్రతను దెబ్బతీయడానికి ఇదంతా చేస్తున్నారనే వాదనేంటి? ప్రభుత్వం ఎవరిని రక్షిస్తుంది అనే ప్రశ్నలు ఈ కేసులో వ్యక్తమవుతున్నాయి. పాఠశాల దుస్తుల్లో బాలికలు ఈ కేసులో శానిటేషన్ వర్కర్ చేసిన ఫిర్యాదులో అందులో అతడు చెప్పిన విషయాలే కీలకంగా మారాయి. తాను చాలా మంది ఆడపిల్లల మృతదేహాలు నేత్రవాది నది సమీప ప్రాంతాల్లో ఖననం చేశానని, అందులో మైనర్లు కూడా ఉన్నట్లు చెప్పారు. కొంతమంది బాలికలు పాఠశాల దుస్తుల్లో కనిపించినట్లు, ఇంకొంతమంది మృతదేహాలు దుస్తులు లేకుండా చేయడం, శరీరాలపై లైంగిక దాడులు, కొట్టినట్లు ఆనవాళ్లు కనిపించాయని చెప్పారు. మహిళలపై ఎంత ఘోరమైన దాడులకు పాల్పడ్డారో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. చనిపోయింది ఎవరు? మృతదేహాలను ఖననం చేసిన ప్రదేశాల నుంచి విజిల్ బ్లోయర్ పుర్రే వంటి శరీర అవశేషాలను బయటకు తీశారు. ఇంకొన్ని ప్రదేశాలకు కూడా విచారణ అధికారులను తీసుకెళ్తానని చెప్పారు. అయితే ఇప్పటి వరకు చనిపోయింది ఎవరో, మృతదేహాల అవశేషాలు ఎవరివో తెలిసి రాలేదు. వీటిపై సిట్ అధికారులు డిఎన్ఏ అనాలిసిస్, స్కెలిటల్ ఫోరెన్సిక్ పరీక్షలు చేసి మృతదేహాలు ఎవరివి, వాళ్ళు ఎలా చనిపోయి ఉంటారని అంచనాకు రావాలి. అప్పుడే చనిపోయింది ఎవరో ఖచ్చితంగా చెప్పేందుకు అవకాశం లభిస్తుంది. ఇంకా పూర్తిగా మృతదేహాలను వెలికి తీయకపోవడం, అప్పుడే విజిల్ బ్లోయర్ ఇచ్చిన స్టేట్మెంట్లు బయటకు లీక్ కావడంతో విచారణలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చనిపోయింది ఎవరో ఖచ్చితంగా తెలియకున్నా అందులో తమ వారు ఉంటారని మిస్ అయిన కొందరు వ్యక్తుల కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు. 2003లో ఫ్రెండ్స్తో కలిసి ధర్మస్థలకు వెళ్లిన ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని అనన్య భట్ తిరిగి రాలేదు. ఇప్పుడు ఆమె కుటుంబ సభ్యులు అనన్య కేసును కూడా విచారించాలని కోరుతున్నారు. ఇలాగే ఇంకొన్ని బాధిత కుటుంబాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే ఈ కేసులో ఎక్కువ మంది మహిళలు ఉండడంతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్లు పెరిగాయి. మొదట్లో సిట్ విచారణపై కర్ణాటక ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. కానీ తర్వాత ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో సిట్ ఏర్పాటు చేసింది. విజిల్ బ్లోయర్ టైమింగ్ పై అనుమానాలు, ఈ ఘటనలు జరిగే ఇన్నేళ్లు అయితే విజిల్ బ్లోయర్ ఇప్పుడే ఎందుకు తన తప్పును ఒప్పుకోవాల్సి వచ్చిందనే ప్రశ్నలు అందరి మధ్యలో వ్యక్తమవుతున్నాయి. అయితే తాను 100కు పైగా మృతదేహాలను దహనం చేయడం, పాతి పెట్టాల్సి వచ్చిందని, అలా చేయమని తనపై ఒత్తిడి తెచ్చారని విజిల్ బ్లోయర్ తెలిపాడు. చనిపోయిన వారికి గౌరవం, వారి ఆత్మలకు శాంతి చేకూర్చడానికి తన ప్రాణాలను పరంగా పెట్టి ఇప్పుడు చెబుతున్నానని అన్నాడు. తన కుటుంబంలోని ఓ బాలికను ఉన్నతాధికారులు వేధించారని, అందుకే 2014లో ధర్మస్థలం నుంచి వెళ్ళిపోయానని తెలిపాడు. తప్పు చేశాననే భావన తనను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదని పేర్కొన్నాడు. శానిటేషన్ వర్కర్కు ఇలా చేయమని అసలు చెప్పిందెవరు?
జూలై 11న విజిల్ బ్లోయర్ బెల్లంగడి కోర్టులో హాజరై వాంగ్మూలం ఇచ్చాడు. గతంలో ఓ ప్రాంతంలో తాను ఖననం చేసిన మృతదేహం అవశేషాలు సహా దానికి సంబంధించిన ఫోటోలను కోర్టుకు సమర్పించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆ సమయంలో కొందరు పేర్లు కూడా బయటపెట్టినట్లు సమాచారం. ఆ హత్యలు చేసింది వారేనని ఆరోపించినట్లు తెలుస్తోంది. దీంతో వారెవరై ఉంటారని ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఏ మాత్రం అనుమానం రాకుండా మృతదేహాలను ఎలా పాతి పెట్టాడు అసలు? మేము నిన్ను ముక్కలుగా నరికేస్తాం, నీ శరీరాన్ని మిగిలిన వారిలాగే కప్పి పెడతాం అంటూ తనను బెదిరించారని శానిటేషన్ వర్కర్ చెప్పాడు. ఈ భయంతో తాను ఎవరికీ చెప్పలేదన్నాడు. మరో విషయం ఏంటంటే మృతదేహాన్ని పాతి పెట్టడానికే నేత్రవతి నది సమీపంలోని ప్రాంతాలను సెలెక్ట్ చేసుకున్నాడు విజిల్ బ్లోయర్. అక్కడైతేనే డెడ్ బాడీలు త్వరగా గుర్తుపట్టలేకుండా కుళ్ళిపోతాయని, అంతేకాకుండా నిందితులు చంపేసి మృతదేహాలను గుర్తుపట్టరాకుండా చేశారట. అందుకే మృతదేహాల ముఖాలపై యాసిడ్ పోసిన, బట్టలు చింపేసిన ఆనవాళ్లు కనిపించాయి. ఇక ఆ శానిటేషన్ వర్కర్ దళిత వర్గానికి చెందినవాడు కాబట్టి లో ప్రొఫైల్ ఉండడం వల్ల అతడు ఏం చేస్తున్నాడో ఎవరు గమనించుకోలేకపోయారని తెలుస్తుంది. అసలు ఈ కేసులో ప్రభుత్వం ఎవరిని కాపాడుతుంది? ఈ కేసులో ధర్మస్థల క్షేత్రానికి సంబంధించిన కొందరు శక్తివంతమైన వ్యక్తులు ఈ హత్యలకు కారణమని, విచారణను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విచారణ అధికారులపై కూడా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలున్నాయి. వీరిని ప్రభుత్వం కాపాడుతుందని కూడా ఆరోపణలు చేస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం ఈ ఆరోపణలపై కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండు స్పందించారు. ఈ కేసులో తాము ఎవరిని రక్షించడం లేదని చెప్పారు. దీన్ని సంచలనాత్మకం చేయాలని తాము అనుకోవడం లేదని, కానీ ఈ కేసులో నిజాలు బయటకు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. శానిటేషన్ వర్కర్ చెప్పిన విషయాలు షాక్ కి గురి చేశాయని, ఇవి నిజమని తేలితే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ధర్మస్థల శక్తిని తక్కువ చేయడానికి ఇదంతా చేస్తున్నారా? ధర్మస్థల స్ట్రెంగ్త్ ను తక్కువ చేయడానికే ఇలా టార్గెట్ చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సిటీ రవి అన్నారు. ఈ ప్రాంతం ఓ మతానికి సంబంధించి పవిత్రమైన ప్రదేశమని, ప్రజలు విశ్వసించే స్థలమని అన్నారు. ఆలయాలు దశాబ్దాల నుంచి ఎవరిపై వివక్ష చూపడం లేదని, దీన్ని అవమానించే చర్యలు ఏళ్ల నుంచి జరుగుతున్నాయని మరిన్ని విషయాలు బయటపడతాయి. సాక్షులు ప్రభావితమైతే కేసు నీరుగారిపోతుంది. కాబట్టి ఆ వర్కర్కు పటిష్టమైన భద్రత కల్పించాల్సిన బాధ్యత కర్ణాటక ప్రభుత్వానిదే. విచారణ అధికారులపై ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. లేకపోతే ప్రజాగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.